క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ అయితే చేశాను. ఎప్పటినుంచో చేయాలనుకుంటున్నాను. యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ వైరల్ అయిపోయింది కదా! ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఇవే వీడియోస్ వస్తూ ఉన్నాయి. చూస్తుంటేనే తినాలనిపిచ్చేస్తుంది నాకు. చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ఇప్పటి వరకు ట్రై చేసి ఉండకపోతే ట్రై చేయండి. ఫస్ట్ అయితే 3 స్లైసెస్ బ్రెడ్‌నైతే తీసుకొని తుంచేసి మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత 2 కోడిగుడ్లను కూడా పగలకొట్టి వేసుకోవాలి. ఎగ్ కాబట్టి స్మెల్ రాకుండా ఉండటం కోసం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్‌ని కూడా వేసుకొని, స్వీట్‌నెస్‌కి సరిపడా పంచదార వేసుకొని, పావు లీటర్ వరకు పాలు కూడా పోసుకొని, మెత్తగా బ్లెండ్ చేసి పక్కనైతే ఉంచుకోవాలి ఈ బ్యాటర్‌ని. ఇలా బ్లెండ్ చేసి పక్కనుంచేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న మూకుడు లాంటిది పెట్టుకొని దాంట్లోని 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇది సిమ్ ఫ్లేమ్‌లోనే ఉండి క్యారమెల్ లాగా అయ్యే వరకు ఈ పంచదారని కరిగించుకోవాలి. ఇలా బాగా కాసేపు ఒక 2 నిమిషాలు అలా తిప్పుతూ ఉంటే ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం చేసుకోవాలనుకుంటున్న మౌల్డ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. క్యారమెల్ మొత్తం కిందంతా అప్లై చేసి మనం మిక్సీ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని ఆ బౌల్‌లో వేసేసుకోవాలి. వేరే బౌల్‌లో వాటర్ పోసి స్టాండ్ పెట్టి ఆవిరి పైన ఈ గిన్నెను పెట్టేసి మూత పెట్టి 40-45 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే బ్రెడ్ క్యారమెల్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత బావుందో. తింటుంటే భలే ఉందండి. సాఫ్ట్‌గా, టెక్స్చర్‌గా చాలా బావుంది. ఇంకా జ్యూసీగా చేసుంటే బావుండేదేమో అనిపిచ్చింది నాకు. ఆ జ్యూసీగా అయితే చేయలేదు కానీ టేస్ట్ మాత్రం అదే టేస్ట్ ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోండి. మా ఇంట్లో వాళ్ళందరికైతే పిచ్చగా నచ్చేసింది. ఇంక ఈ క్యారమెల్ పుడ్డింగ్‌ని ఇంకోసారి అయితే ట్రై చేద్దాము. సరే కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.